ఏపీ రాజకీయాలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి. అయితే తాజాగా ఏపీ కేబినెట్ లోకి నాగబాబు మంత్రిగా అడుగు పెట్టబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. జనసేన అన్ని చోట్ల విజయం సాధించడంలో నాగబాబు కీలక పాత్ర వహించారు. ఈ క్రమంలోనే తన తమ్ముడు డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తన అన్నయ్యకు కూడా కేబినెట్ లో చోటు కల్పించబోతున్నారని సమాచారం. ముందుగా నాగబాబు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ బాధ్యతలను బిఆర్ నాయుడుకి అప్పగించారు. ఇక ఈయనని రాజ్యసభకు పంపిస్తారు అంటూ కూడా వార్తలు వినిపించగా 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉంటే ఒకటి బీజేపీకి 2 టీడీపీ నేతలకు కైవసం చేసుకున్నారు. ఇకపోతే జనసేనలో 4 మంత్రి పదవులు ఉండగా ఇప్పుడు 3 మాత్రమే మంత్రి పదవులు అందుకుంటున్నారు. ఇక మిగిలిన ఒక మంత్రి పదవిని నాగబాబుకు కేటాయించాలని చూస్తున్న నేపథ్యంలో నాగబాబుకు బాలకృష్ణకు గతంలో జరిగినటువంటి ఒక వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో నాగబాబును బాలయ్య బాబు గురించి చెప్పాలని కోరారు. బాలయ్య అంటే పాత యాక్టర్ కదా, నేరం, శిక్ష సినిమాలో నటించిన బాలయ్య పెద్ద ఆర్టిస్ట్ అని నాగబాబు అన్నారు. అయితే బాలయ్య బాబు ఎవరు అంటూ మరోసారి ప్రశ్నించగా ఆయన ఎవరో తెలియదంటూ నాగబాబు సమాధానం చెప్పారు. నాగబాబుకు మంత్రివర్గంలో చోటు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే దీనిపై బాలకృష్ణ పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్లో అయితే ఒక లైన్ రాశారు. నాగబాబు అంటే ఎవడో నాకు తెలియదంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది నిజంగానే బాలకృష్ణ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిందా లేదా అనేది మాత్రం తెలియదు, కానీ ఇది మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక బాలయ్య అభిమానులు మాత్రం నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 సార్లు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణకు మాత్రం ఎలాంటి మంత్రి పదవి లేదు, కానీ అడ్డంగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.